మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప మున్సిపల్ మైదానంలో సమ్మర్ క్యాంపులో భాగంగా పిల్లలకు వివిధ స్పోర్ట్స్లు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ సమ్మర్ క్యాంపులో ఏ క్రీడలు ఉచితంగా పిల్లలకు నేర్పిస్తున్నారో మనం వెళ్ళి తెలుసుకుందాం. పదండి. గుడ్ మార్నింగ్ అండి. నేను హ్యాండ్బాల్ కోచ్ ఇక్కడ డిఎస్ఏ గత 8 సంవత్సరాలు కానీ పనిచేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్బాల్ సమ్మర్ క్యాంప్ కానీ రెగ్యులర్ కోచింగ్ కానీ ఇక్కడ మనం ఫ్రీగా నేర్పిస్తున్నాము. ఎవరైనా క్రీడాకారులు రావాలనుకుంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. మన జిల్లా ప్రాథమిక సంస్థ నుంచి మన జగన్మోహన్ రెడ్డి డిఎస్డిఓ గారు మనకు ఈ అవకాశం ఇచ్చారు. ఈ రోజు నుంచి సమ్మర్ క్యాంప్ మొదలవుతుంది. ఈ రోజు నుంచి ఇది మంచి అవకాశము. ఇక్కడ చాలా క్రీడలు ఉన్నాయి. హ్యాండ్బాల్, కబడ్డీ, మనకు ఖోఖో, ఫుట్బాల్, హాకీ ఇటువంటి క్రీడలు ఉన్నాయి. వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఫ్రీగా నేర్పిస్తారు. ఎవరైనా మన కడప టౌన్ లో క్రీడాకారులు ఎవరైనా ఉంటే దీనికి ఉపయోగించుకోవాల్సిందిగా యాజ్ ఎ హ్యాండ్బాల్ కోచ్ గా నేను కోరుకోవడం జరుగుతుంది. మార్నింగ్ 6 to 8:30, ఈవినింగ్ 4 to 7. మార్నింగ్ ఎవ్రీవన్. సో నా పేరు షేక్ అబూబకర్, ఎస్ఎన్సి కోచ్ అండ్ ట్రైనర్ ఇక్కడ నేను. సో కడపలో ఒక సమ్మర్ క్యాంప్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. సమ్మర్ క్యాంప్ అనేది ఏమీ లేదు, క్రికెట్ ముఖ్యంగా ఏమంటే ఎక్కువ పిల్లలు ఇప్పుడు ఆసక్తి పడేది క్రికెట్ గురించి. సో అందరు వచ్చి వేరే గేమ్స్ కన్నా అట్రాక్ట్ అయ్యేది ఎక్కువ క్రికెట్. ఎందువల్ల అంటే అది కూడా ఐపీఎల్ వల్ల. సో ఎక్కువ మంది రావడం కూడా జరుగుతుంది. సో మన కడప మన సిఏవైడి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ తరపు నుంచి ఇక్కడ మన మున్సిపల్ గ్రౌండ్ లో ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. సో ప్రతి ఇయర్ మన దగ్గర నుంచి 150 to 100 ప్లేయర్స్ వస్తారు. లైక్ సమ్మర్ క్యాంప్ లో అటెండ్ అవుతారు, అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. సో మంచి రెస్పాన్స్ ఉంది. వాళ్ళకి మంచిగా ప్రాక్టీస్ కూడా జరుగుతుంది, ఫిట్నెస్ కూడా జరుగుతుంది. అలాగే సో అందరూ వస్తున్న చిన్న ఏజ్ గ్రూప్ నుంచి 8 years నుంచి 21 ఏజ్ వరకు మనం అలో చేస్తున్నాము. మార్నింగ్ 6 to 8 వరకు ఉంటుంది, ఈవినింగ్ 4 to 6:30 వరకు ఉంటుంది. సో ఎవరివన్ దీనికి యూటిలైజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సమ్మర్ యాక్టివిటీస్ అందరికి ప్రతి ఇంట్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు చూస్తున్నారు, చాలా మంది మొబైల్స్లోనే అడిక్ట్ అయిపోతున్నారు. చాలా మంది పిల్లలు నేను చూశాను. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చే పిల్లలు కూడా నేను చూశాను 85% వరకు మొబైల్స్లోనే అడిక్ట్ అవుతున్నారు. సో ఇలాంటప్పుడు ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ కొంచెం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మారితే వాళ్ళకి కూడా బాగుంటుంది నేను కోరుకుంటాను. సో ఎవరివన్ పార్టిసిపేట్ చేయండి, యూటిలైజ్ చేయండి. ఇదే గేమ్ అని కాదు, ఎవ్రీ గేమ్, వాలీబాల్ ఉంది, ఖోఖో ఉంది, హాకీ ఉంది, ఏదో ఒక యాక్టివిటీ గేమ్ చేస్తూ ఉండండి. సో మీకు కూడా మంచిగా ఉంటుంది, ఫిజికల్గా అబ్బాయి కూడా బాగుంటాడు నా ఒపీనియన్. చాలా బెటర్ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువ చూడండి, ఇప్పుడు అందరూ ఎవరీ పేరెంట్స్ హాజ్ నో ఎక్కువ పిల్లలకు మార్క్స్ రావాలి. రీసెంట్లీ చూసాం 10th క్లాస్లో చాలా మందికి 500+ వచ్చాయి. సో ఇక్కడ నాకు తెలిసినంత వరకు నాకు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్, గర్ల్స్లో కూడా. హరిణి అనే అమ్మాయి ఉంది, ఇంకోటి అఫ్షియా అనే అమ్మాయి, లైక్ శ్రీవల్లి అమ్మాయి ఉంది. సో వాళ్ళు కూడా ఇక్కడ మున్సిపల్ స్కూల్లో చదువుతా 550+ తీసుకొని వచ్చారు. 542 అమ్మాయి వచ్చింది హరిణి, ఇంకో అమ్మాయి వచ్చి 475 వచ్చింది. సో ఇలాంటి కంటిన్యూ ఇక్కడ చేస్తూ కూడా అలా యాక్టివిటీ చేస్తుంటే ఫిజికల్గా ఏమంటే బాగుంటారు, మెంటల్లీ కూడా హెల్త్ ఉంటారు. అంటే మెంటల్లీ కూడా వాళ్ళు బాగా స్ట్రాంగ్ అవుతారు. ఎందుకంటే యాక్టివిటీ జరుగుతుంటే పొద్దున్న వీళ్ళకి వామప్ యాక్టివిటీస్ అవుతాయి, ఫిట్నెస్ అవుతుంది కాబట్టి ఫిజిక్ కూడా బాగుంటుంది. కాబట్టి పొద్దున్నే వాళ్ళు పోయి స్కూల్లో చదవడం ఫ్రెష్ మైండ్గా వాళ్ళు యాక్టివిటీ చేస్తారనమాట. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పిల్లలకి మంచి ఫెసిలిటీస్, అంటే వీళ్ళకి వాటర్ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు సెక్రటరీ గారు. అంటే మన రెడ్డి ప్రసాద్ సార్ ఉన్నారు సెక్రటరీ గారు, అండ్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి సార్ ఉన్నారు. సో మనకి ఏం కావాలా, ఇప్పుడు నా కోచెస్కి నాకు ఇది ఉంది సార్ అని వెళ్తే వాళ్ళు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి పిల్లల కోసం కదా సమ్మర్ క్యాంప్ కంపల్సరీ వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ కావాలో అన్నీ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ సమ్మర్ వాళ్ళు కూడా ప్రతిసారి మమ్మల్ని ఏం కావాలని ముందే 1 month బిఫోర్ పిలిచి పిల్లలకి ఎలా చేసుకోవాలి యాక్టివిటీ అనేది, మీరు ఎలా ఉంటే బాగుంటుంది వాళ్ళు ముందు మాతో కండక్ట్ మీటింగ్ పెట్టి మమ్మల్ని దగ్గర నుంచి ఒక సజెషన్ తీసుకుని వాళ్ళు మీటింగ్ పెట్టి ఇలా పిల్లలకి ఏమేమి అవసరం ఉన్నాయి అన్నీ సెట్ చేసి, అంటే ఫ్రిడ్జ్లు ఉన్నాయి, రీసెంట్లీ ఫ్రిడ్జ్ లేనప్పుడు ఫ్రిడ్జ్ కూడా పెట్టారు, వాటర్ క్యాన్స్ వస్తున్నాయి. సో ఇంకోటి ఫెసిలిటీ నెట్స్ కానీ సరిగా ఏదన్నా అంటే బాగలేని అది కూడా చేశారు. సో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారు వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను హృదయపూర్వకంగా. My name is Harni. I am from Kadapa. Recently, I fulfilled my 10th class successfully. I got 542 marks, and I started cricket before 2 years. Before I started cricket, I mentally weak and physically weak. After start the cricket here, coaches are doing fitness. After fitness, I become mentally and physically fit. And last year I played Jones from Kadapa. I will be so happy, and our parents will be happy. నాకు ఫిట్నెస్ చేయడం వల్ల నా మైండ్ అనేది కూడా షార్ప్ అయ్యింది. ఎందుకంటే మనం పొద్దున్నే లేస్తాము, ఇక్కడికి వస్తాము, ఎక్కువ ఆలోచించగలుగుతాం కూడా. నా పేరు శ్రీవల్లి, 10th క్లాస్
కంప్లీట్ అయిపోయింది. నేను స్టార్ట్ చేసిన 8th క్లాస్ సమ్మర్ హాలిడేస్లో క్రికెట్ స్టార్ట్ చేశాను. సో బిఫోర్ నేను డిస్టిక్ మాత్రమే ఆడాను. లాస్ట్ ఇయర్ నేను రిప్రజెంట్ చేసింది డిస్టిక్ నుంచి జోన్స్కి ఇంకా స్టేట్ ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళాను అండర్ 19లో. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఉమెన్స్కి సపరేట్ కోచ్ కూడా వచ్చారు ఈ మధ్యలో. అండ్ నెట్స్ కూడా ఇస్తున్నారు, మ్యాచెస్ కూడా అరేంజ్ చేస్తున్నారు, ప్రాక్టీస్ మ్యాచెస్. ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది క్రికెట్కి వస్తే. అంటే ఇప్పుడు క్రికెట్ నేర్చుకోవడం చదువు ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? లేదు, చదువు ఏం డిస్టర్బ్ అవ్వదు. దాని టైం దానికి ఇస్తున్నాం కాబట్టి ఏం డిస్టర్బ్ అవ్వదు సార్. మొత్తం ఓవరాల్గా ఈ పొద్దున్నే లేచి రావడం వల్ల ఎలా ఉంటుంది మనిషికి? సో ఫిజికల్గా ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్గా లేరు బయట చూస్తే, అందరికి హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి. సో మనం ఏదైనా ఫిట్నెస్కైనా ఏ గేమ్కైనా మనం మార్నింగ్ లేసి వస్తే మన ఫిజికల్ స్ట్రెంగ్త్ స్ట్రాంగ్గా ఉంటాం, మెంటల్గా అయినా స్ట్రాంగ్గా ఉంటాం. ఇంకా మనకి పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. సో పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేస్తే వాళ్ళు కూడా పైకి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందరూ చదవడం నార్మలే, ఏదో కొద్ది మందికి మాత్రమే ఇట్లాంటి ఐడియాస్ అనేవి ఉంటాయి, వాళ్ళు దాంతోనే పైకి వస్తారు. ఈ సమ్మర్ క్యాంపులో ప్రతి ఒక్క పిల్లలు స్పోర్ట్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళ మానసిక స్థితి కూడా మారుతుంది. అలాగే మున్సిపల్ గ్రౌండ్లో క్రికెట్ కావచ్చు, వాలీబాల్, హాకీ, ఫుట్బాల్, కరాటీ, అథ్లెటిక్స్ వివిధ గేములు ఉచితంగా ఇక్కడ శిక్షణ అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వారి పిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ శిక్షణ ఇవ్వడం వల్ల చదువులోనే కాదు క్రీడల్లో కూడా మంచిగా రాణిస్తారు, వాళ్ళ మానసిక ధైర్యం కూడా పెరుగుతుందని ఇక్కడ కోచ్లు చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను వివిధ క్రీడల్లో కూడా ప్రోత్సహించాలి. ఎప్పుడూ చదువు అనే ఎక్కువ స్ట్రెస్ వాళ్ళని గురి చేయకోకుండా క్రీడల్లో కూడా వాళ్ళని మానసికంగా ఎదిగించాలని చెప్పి పిల్లలు కూడా ఇక్కడ చెప్తున్నారు. మున్సిపల్ గ్రామంలో ఈ సమ్మర్ క్యాంపును కడప ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా సుమన్ టీవీ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాగమన్ రెడ్డి, సుమన్ టీవీ, కడప.